అయోధ్యలో రామమందిర నిర్మాణం భారతీయుల వందల ఏళ్ల కళ. తాజాగా అన్ని వివాదాలను పరిష్కరించుకొని అక్కడ బాలరాముడి ఆలయం ఆవిష్కృతమైంది. ఇప్పటికే భక్తులు భారీగా శ్రీరామచంద్రుని దర్శించుకుంటున్నారు. అయితే అయోధ్యకు వెళ్లలేని యాత్రికులు రామ భక్తుల కోసం ఓ సినీ నటుడు గొప్ప కార్యాన్ని తలపెట్టాడు. అక్కడి ప్రత్యేకతలను వివరిస్తూ రామ అయోధ్య అనే డాక్యుమెంటరీని రూపొందించారు. శ్రీరామనవమి కానుకగా ఈ డాక్యుమెంటరీని విడుదల చేస్తున్నారు. డాక్యుమెంటరీ భార్గవ పిక్చర్స్, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ బ్యానర్లపై రూపొందించారు. రామ అయోధ్య డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు గ్రహీత సత్యకాశి భార్గవ కథనాలు అందించగా కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ డాక్యుమెంటరీని శ్రీరామచంద్రుడి 16 సద్గుణాలను వివరిస్తూ అయోధ్యలో షూట్ చేశారు. అయోధ్య పవిత్రతను వివరిస్తూ భక్తులకు తెలియని ఎన్నో విషయాలను ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. శ్రీరామ భక్తులను విశేషంగా ఆకట్టుకునే పవిత్రమైన అంశాలతో రాబోతున్న ఈ డాక్యుమెంటరీ శ్రీరామనవమి రోజున అంటే ఏప్రిల్ 17వ తేదీన ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మొత్తం 16 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ డాక్యుమెంటరీ ద్వారా భక్తులు ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉందని నిర్మాతలు, దర్శకులు చెప్తున్నారు. అయోధ్య కేవలం రామ మందిరమే కాదని, ఆ ప్రాంతంలో మనకు తెలియని ఎన్నో పవిత్ర ప్రదేశాలు, మందిరాలు ఉన్నాయని అన్నారు. అయితే అలాంటి పవిత్ర స్థలాలను మా డాక్యుమెంటరీలో చూపించాం అంటూ వారు చెప్పుకొచ్చారు. అందరికీ ఆదర్శంగా నిలిచే శ్రీరాముని గుణగణాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకంగా, అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించాం అంటూ దర్శకుడు కృష్ణ తెలియజేశారు. అయితే అయోధ్య వెళ్ళలేని రామభక్తులకు ఇదో పెద్ద శుభవార్త అనే చెప్పాలి.